తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని కలిశారు. విద్యార్థి సంఘాలకు సంబంధించిన కొంతమంది విద్యార్థులు భూముల వేలానికి నిరసనగా జరుగుతోన్న పోరాటానికి మద్దతు తెలపాలని కోరారు విద్యార్థులు. నెమళ్ళ రోదన్లు అక్కడ జింకలు పరిగెడుతున్న విధానం ఏం కనబడతలేదా మీకు? ధ్వంసం కాబోతున్న చెరువులు కనబడతలేవా? దెబ్బతినబోతున్న పర్యావరణం కనబడతలేదా? అక్కడ కొన్ని ఎగ్జాటిక్ స్పీషీస్ ఉన్నాయి, ఫ్లోరా ఫౌనా ఉంది అక్కడ పెద్ద ఎత్తున. ఇదంతా ధ్వంసమైపోతుంటే మీకు మీ నాయకత్వానికి ఇదేం వినబట్టలేదని మేము అడుగుతా ఉన్నాం. తప్పకుండా ఆ పిల్లలు ఏ రకంగా పోరాటం చేసినా వారికి అండగా నిలబడతాం. మన ముఖ్యమంత్రి గారు అన్నారు అసెంబ్లీలో, హెచ్సియులో గుంటనక్కలు ఉన్నాయట. హెచ్సియులో అందుకే మేము పోవడం లేదు. మేము అక్కడ అడిగేందుకు పెట్టలేదంటే ఇట్లా పనికిమాలిన మాటలు మాట్లాడతారు. ఆ పిల్లల ఉద్యమాన్ని, దాని పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తాడు ఈ ముఖ్యమంత్రి. ఆయన చిల్లర వ్యాఖ్యలతో ఆ పిల్లలు కొట్లాడుతున్న దానికి అపవిత్రతను ఆపాదించి ఇదేదో రాజకీయ దురుద్దేశాలతో జరుగుతున్న పోరాటం అని చెప్పి ఆ పిల్లల ఉద్యమాన్ని కూడా మలినం చేసే మూర్ఖుడు ఈ ముఖ్యమంత్రి.